తీసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలమై ఉన్నాము. 100వ కీర్తన 3వ వచనంలో ఈ మాట రాయబడింది, మనం ఆయన వారమై ఉన్నాము. ఇది ఎంతో గొప్ప నిరీక్షణ పూరితమైన మాట. పరమగీతాల్లో సంగమునకు పోల్చబడిన సూలమతి 3 సార్లు ఈ మాట రాస్తారు. అదేంటంటే, నేను ఆయన దానను, ఆయన నావాడు. నిజంగా ఆమె వెళ్ళిన రిజెక్షన్లో, ఆయన వెళ్ళిన అరణ్య యాత్రలో ఆమెను జనులు కొట్టిరని, కాపరులు కొట్టిరని చెప్పారు. ఆ పరిస్థితులన్నిటిలో తన్ని బలపరిచి నడిపించింది నేను ఆయన దానను, ఆయన నావాడు అనే నిశ్చయత. ఈరోజు నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని అనుకుంటున్నారేమో, లేకపోతే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నారేమో. నీవు దేవుని వాడువో, దేవుని దానవో, ఆయన నీ వాడై ఉన్నాడు. ఆయన చూసుకుంటాడని. ఆమె